హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తిన్నారా? ఇది చికెన్ మంది చేస్తున్నానండి. దీని చికెన్ మందికి ఏమేమి కావాలో ఒకసారి చూడండి. చికెను ఇది నేను గార్లిక్ పేస్ట్ అని చెప్పాను కదా, అది వేసుకొని పెట్టుకున్నాను. అంటే అల్లం పేస్టు, దీనికి ఒరిగానో, పెరుగు అండ్ చెక్క మొగ్గ, మొత్తం అండి దీనికి కావాల్సింది. అవి నిమ్మకాయలు, ఇక్కడ నల్ల నిమ్మకాయలు అంటారు, ఆ నిమ్మకాయలు. చూడండి, ఫస్ట్ వేసి చెప్తాను చూడండి. ఇదేమంటే గార్లిక్ పేస్ట్ అండి. గార్లిక్ పేస్ట్ నేను ఫ్రీజర్లో చేసి రెడీ పెట్టుకొని ఉంటాను, వీళ్ళకి వాసన రాకుండా అప్పుడప్పుడు నాటికి. ఇదేమంటే ఒరిగాను, కొంచెం ఒరిగాను దీనికి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అదే టేస్ట్ దీనికి వస్తుంది. ఇది చెప్పాను కదా నేను రోజ్మెరీ అని. మెయిన్ రోజ్మెరీ ప్రతి దాంట్లో వేయాలంటే కొంచెం నలిమి వేయాలండి, ఎందుకంటే దాని వాసన వస్తుంది, అలా వేయకూడదు, వాసన రావాలి దానికి. అది చికెన్ స్టోక్ అని చెప్పాం కదా, చికెన్ స్టోక్ అని అదొకటి. దీనికి పెరుగు అండి, దీనికి మెయిన్ మందికి చికెన్ మందికి అంటే పెరుగు కావాలండి. మెయిన్ పెరుగు ఉంటే దాని టేస్ట్, అంటే ఒకదానికి ఒక టేస్ట్ వస్తుంది, అలాగని టేస్ట్. దీనికి ఒక 2 నిమ్మకాయలు వేసాను. దీంట్లో జీరా, అది పట్ట, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు మొత్తం దాంట్లో వేసేసానండి. వేసేసి మళ్ళీ దీంట్లో అంటే ఇది ఏమంటారు, దీన్ని కొరియాండర్ పౌడర్ అంటారా అండి, అంటే ధనియాల పొడి అంటారు. మరి ఇండియాలో ధనియాల పొడి, ఇక్కడంటే కొరియాండర్ పౌడర్. ఇదంటే కొంచెం జీలకర్ర పొడి కొంచెం వేసాను, మందుకంటే మనం జీలకర్ర వేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం జీలకర్ర పొడి వేసాను. ఇదేంటే కొంచెం బ్లాక్ పేపర్ అంటే మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ వేయకూడదండి. అంటే నేను ఉప్పు ఆల్రెడీ దాంట్లో చికెన్ స్టాక్ ఉంటుందని చెప్పాను కదా, అందువల్ల చూసి వేసుకోవాలి. చూడండి, మొత్తం వేసేసాను. మళ్ళీ అంటే దీనికి మెయిన్ టేస్ట్ అంటే నిమ్మకాయ జ్యూస్ అండి. మెయిన్ ప్రతి దాంట్లో మీరు చేసేటప్పుడు, ప్రతి కుకింగ్ చేసేటప్పుడు కొంచెం నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేస్తే దాని టేస్టే వేరేగా ఉంటుందండి. చూడండి, వేసేసాను మొత్తం. దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేయాలండి మొత్తం, ఎందుకంటే ఇది ఫుల్ వీడియోగా నాకు దేంట్లో చేయాలో అర్థం కావట్లేదు. అందులో యూట్యూబ్లో నేను కొంచెంగా చేసి పెడుతున్నాను. ఇదేంటే మొత్తం మసాలా పెట్టేసింది, మసాలా పట్టి ఇదేంటి అప్పుడప్పుడు చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇదేం ఒకరోజు ఏం ఉంచబడలేదు. ఇది అప్పుడప్పుడు అది కవర్ చేసేసి ఓవెన్లో పెట్టేశాను, మైక్రోవేవ్ పెట్టేశాను. చూడండి, మళ్ళీ ఇలాగా సేవ్ చేసేసాను. మళ్ళీ దానికి రైస్ ఎలా చేయాలో, మందికి రైస్ ఎలా రెడీ చేయాలో మళ్ళీ ఇంకో వీడియోలో ఉందండి, చూడండి.